150 కోట్లతో కరకట్ల నిర్మాణానికి మనం చేస్తే మరి ఈ ప్రభుత్వం శాంక్షన్ చేసి స్టార్ట్ చేశాం. 8% వర్క్లు అయినాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25% వర్క్ జరగలేదని వర్క్లు ఆపేయడం జరిగింది సార్. మరి ఆ రోజు పంచాయతీరాజ్ మినిస్టర్గా మీరున్నప్పుడు మీ సహకారంతో కొన్ని 100 కిలోమీటర్లేమో సీసీ రహదారులు, సీసీ కాలువలు, బిల్డింగులు అన్ని మీ సహకారంతో కట్టుకున్నాం సార్. అలాగే మంచినీటి స్కీములు కానివ్వండి, అలాగే వాటర్ స్కీములు, మరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కానివ్వండి, అన్ని కూడా మన టైంలో ఒక 5 కార్యక్రమాలు చేసుకున్నాం. మరొక 5 శాంక్షన్ అయినాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేశారు సార్. తర్వాత గిరిజన గ్రామాలకి రహదారి సౌకర్యాలు కొంతవరకు మనం కల్పించాం. అలాగే మంచినీటి సదుపాయం కూడా కల్పించడం జరిగింది సోలార్తో. అలాగే మరి వంశధార నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళకి అన్ని విధాలుగా మోసం చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 2013 చట్టం ఇస్తామన్నారు, ఇచ్చారా? 2013 చట్టం ఇస్తామని చెప్పి మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మళ్ళీ ₹1,00,000 వాళ్ళకి అదనపు పరిహారం కింద ఇచ్చి అది కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా చేసింది ఈ జగన్ ప్రభుత్వం. మరి మొన్న నాన్నగారు వచ్చినప్పుడు మరి కొత్తూరు మీటింగ్లో మరి మేము మాట్లాడడం జరిగింది సార్. సార్ కూడా మాట ఇచ్చారు, నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఆయనే మాట ఇవ్వడం జరిగింది. తర్వాత మా నియోజకవర్గానికి మీరు వచ్చిన సందర్భంగా రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాకు కాబోయే నాయకులు మీరే కాబట్టి మేము ఏ కోరికలు కోరినా మా కోరికలు తీర్చాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సార్. సార్, పాతపట్నం ఒక మారుమూల నియోజకవర్గం, ఒరిస్సా బార్డర్లో నియోజకవర్గం. అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్గా పాతపట్నం మొదటి నుంచి ఉంది జిల్లాలో. ఇక్కడ పాలిటెక్నికల్ కానీ టెక్నికల్గా ఏ డెవలప్మెంట్ లేదు కాబట్టి మాకు పాలిటెక్నికల్ కాలేజీ పాతపట్నం నియోజకవర్గాన్ని మంజూరు చేయాలని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే పాతపట్నం నియోజకవర్గంలో మహిళలు ఎక్కువగా చదువుకోవడానికి వెనుకబడిపోతున్నాం కాబట్టి వాళ్ళు ముందుకు వస్తున్నారు. మహిళా జూనియర్ కళాశాల కూడా ఒకటి మంజూరు చేయాలని మీకు ఈ సభ ద్వారా నేను కోరుకుంటున్నాను. అలాగే నిరుద్యోగ యువకులు చదువుకొని పని పాటు లేకుండా ఖాళీగా ఉంటూ చెడు వ్యసనాలకు బానిసలై మరి దుర్భరమైన బాధలు అనుభవిస్తున్నారు. మీరు దయచేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశ్రామికంగా పాతపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా మీరు కోరుకుంటున్నాను. అలాగే మరి జిల్లాల బైఫర్కేషన్లో మరి ఐటీడీ ఏమో మాకు దూరం అయిపోయింది. మరి ఇటు పాతపట్నం కానీ మన్సా కానీ మన 2 నియోజకవర్గాలు కలిపితే ట్రైబుల్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గం. దయచేసి పాతపట్నం నియోజకవర్గంలో ఒక ఐటీడీ అని కూడా ప్రతిపాదన చేసి మంజూరు చేయాలని సందర్భంగా మీకు కోరుతున్నాను. అలాగే మరి వంశధార కరకట్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయాలని కూడా మీకు కోరుతున్నాను సార్. అలాగే వైద్యానికి దూరంగా ఉన్నాం సార్. మేము ఎక్కడికి వెళ్లాలన్నా 60-70 కిలోమీటర్లు శ్రీకాకుళం వెళ్లే వరకు మాకు హాస్పిటల్ అందుబాటులో లేవు సార్. మరి ఈ నియోజకవర్గానికి నాన్నగారి టైంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తూరుకి మంజూరు అయితే ఆ హాస్పిటల్ని మరి మా రెడ్డమ్మ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే వాళ్ళ సొంత నియోజకవర్గానికి తరలించుకెళ్లిపోయింది. అది కూడా మాకు ఇక్కడ పాతపట్నం హెడ్ క్వార్టర్లో మరి మెడికల్ సైడ్ హాస్పిటల్ని 100 బెడ్ హాస్పిటల్గా మార్చాలని నేను మీకు కోరుతున్నాను సార్. తర్వాత మరి మన ఎమ్మెల్యే ఉంది, ఎమ్మెల్యే కోసం చెప్పాలా సార్? వలస పక్షి ఎక్కడి నుంచో వచ్చింది, ఢిల్లీ నుంచి వచ్చింది. ఢిల్లీ ఆ సర్కిల్ వేరు, ఈ గల్లీ సర్కిల్ వేరు. మరి ఈ గల్లీలో 12 గంటల వరకు 1 గంట వరకు ఆవిడ లెగిసే పరిస్థితి ఉండదు. ఇక్కడికి వచ్చి మరి లెగిసిన తర్వాత కనీసం కార్యకర్తలకి ముఖం కూడా చూపించడానికి టైం లేదు. ఈవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వలసలు రావడానికి కొన్ని 100,000 మంది రెడీగా ఉన్నారు సార్ అని సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఎప్పుడా ఎదురు చూస్తున్నారు ప్రజానీకం. అలాగే మరి ఆవిడ అవినీతి అంటే లెక్కలేదు. ఒక ఇసుకే కాదు, ఇసుక ఒక విధంగా ఇసుక దోపిడీ జరుగుతుంది వంశధార నదిలో. మరొక దగ్గర పాతపట్నం హెడ్ క్వార్టర్లో
ఒక 2 ఎకరాల ఆర్టీసీ కాంప్లెక్స్ సైట్ ఉంటే ఆ సైట్ ను కబ్జా చేసింది. అలాగే మరి బంగ్లా హై స్కూల్ గ్రౌండ్ ఒక 40 సెంట్లు ఉంటే ఆ 40 సెంట్లు కూడా మరి ప్రయత్నాలు జరిగినాయి, డబ్బులు చేతులు మారినాయి, కానీ కోర్టుకు వెళ్ళి అది ఆపించడం జరిగింది సార్. అలాగే మరి గిరిజన ప్రాంతాల్లో ఎమ్మెల్యే స్వయంగా వర్కులు చేసుకుంటుంది, అవునా కాదా? వర్కులు చేసుకుంటుంది. చిన్న చిన్న కాంట్రాక్ట్లు కూడా పనులు చేస్తే వాళ్ళ దగ్గర 5% తక్కువ లేకుండా పర్సంటేజ్ తీసుకొని ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి కరప్షన్ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఎవరు? రెడ్డి శాంతి రెడ్డమ్మ. పెద్ద పెద్ద పనుల నుంచి చిన్న చిన్న పనుల కొరకు కూడా కమిషన్లు కొట్టేస్తుంది. నియోజకవర్గంలో అభివృద్ధి నిలుసార్, అవినీతి ఫుల్. అది సార్ మా నియోజకవర్గంలో మరి ఇప్పుడున్న పరిస్థితి. ప్రెసిడెంట్ చంద్రమోహన్ గారికి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే మరి